ఆకలి అవుతాను అన్నం పెట్టే ఇగో తిను. ఏంటే ఇది పండగ రోజు కూడా పచ్చడి పెట్టుకోలేరా? మన సంపాదనకి దొరకడే ఎక్కువ. సరే గాని చిన్నోడేడి? బడికి పోయిండు. ఆ సారు ఫీజు కట్టమన్నాడు. నీకేమైనా పిచ్చానే? ఎన్ని ఫీజులను కడతాం? రేపటి నుంచి వాడిని నీతో పనికి తీసుకోపో, నాకు పైసలన్నా వస్తాయి. సరే. అగో చిన్నోడు వచ్చిండు. అమ్మాయి రోజు స్కూల్ గురించి ఏం మాట్లాడకు. స్కూల్ లేదు కీళ్ళు లేదు. రేపటి నుంచి అమ్మతో పనికి పో. పిచ్చేసాలు వేయకుండా చెప్పింది విను. పదబిడ్డ పనికి పోదాం. ఓయ్ మరి మేము పనికి పోయి వస్తాం. సరే మంచిది. అవునా సారు, కొద్దిగా ఉత్తరంలో ఏముందో చదివి పెట్టరాదు? నాకేమో చదువు రాదా? ఈ ఉత్తరంలో ఏముందో నాకు తెలియదా? పెద్ద గండమే వచ్చింది. చిన్న ఇట్రారా. ఏందే కొద్దిగా ఉత్తరంలో ఏముందో చదువురా. నాకు వచ్చిన చదివే అంతంత మాత్రం. ఇప్పుడు ఉత్తరం చదవకపోతే నా ఇజ్జత్ కాబట్టి ఎలాగైనా తప్పించుకోవాలి. ఇగో మా నాయన తొందరగా రమ్మన్నాడు. నీ ఉత్తరాన్ని నేను తర్వాత చదివి పెడతానులే. నాకు ఇప్పుడైతే పని ఉన్నది, వెళ్తాను. చదివిపోరా. అగో ఎవరో వస్తున్నారే. ఓ అల్లుడా, నువ్వేనారా? కొద్దిగా ఉత్తరం చదివిపోరా. నాకు చదువురా అన్న సంగతి మా మామకు తెలియదు కావచ్చు. ఎలాగైనా తప్పించుకోవాలి. మామ, నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది, మళ్ళీ వచ్చి చదువుతా. చదివిపోరా. నాకేమో చదువు రాదాయే. ఈ ఉత్తరంలో ఏముందో తెలియదాయే. పెద్ద గంటమే వచ్చింది. ఏమయ్యా, పొలం కాడికి పోయి వచ్చినావా? లేదే, ఈ ఉత్తరం వచ్చింది. ఈ ఉత్తరంలో ఏముందో తెలియట్లేదు. ఇటీ నేను చదువుతా. అరే రామయ్య, నేను మీ నాయనని. మీరంతా మంచిగున్నారా? మేము ఇక్కడ బాగానే ఉన్నాం. అమ్మకు కొద్దిగా జ్వరం వస్తుంది. మన ఇంటి దగ్గర ఉన్న డాక్టర్కు చూపించాను, మందులు ఇచ్చాడు. ప్రస్తుతం అమ్మ బాగానే ఉంది. మీరందరూ జాగ్రత్తగా ఉండండి. చిన్నోడు బాగున్నాడు కదా? వీలైతే ఒక్కసారి వచ్చి అమ్మను చూసిపో. నీ పైన బెంగగా ఉంది. సరే, ఉంటాను మరి. అమ్మకు జ్వరం వచ్చిందట, ఒక్కసారి వెళ్ళి కలిసి రావాలి. కొడుకా, నువ్వు చాలా బాగా చదివావు. నిన్ను చదివించే సోమత నాకు లేదురా. నాన్న, నేను గవర్నమెంట్ బడికి పోతా. అక్కడ అన్ని ఉచితమే. మధ్యాహ్న భోజనం కూడా పెడతారు. చక్కని చదువు చెబుతారు. ₹1 ఖర్చు కూడా ఉండదు. గవర్నమెంట్ బడిలో చదువు చక్క చెప్తారా? ఒకసారి వెళ్ళి కలిసి రండి. మీరు అక్కడికి వెళ్ళాక అక్కడి పరిస్థితులు చూసాక అన్నీ మీకే అర్థమవుతాయి. గవర్నమెంట్ బడి అని తక్కువ అంచనా వేయకండి. సరే, రేపు పొద్దున వెళ్ళి కలిసి వస్తా.